గతంలో ఐటమ్ సాంగ్స్ కోసం స్పెషలిస్టు భామలుండేవారు. కానీ ఈ మధ్య స్టార్ హీరోయిన్లే ఐటమ్ భామలైపోతున్నారు. ఆల్రెడీ శృతి హాసన్, తమన్నా లాంటి వాళ్ళు ఐటమ్ సాంగ్స్ చేశారు. మరి నీ వంతు ఎప్పుడో అని సమంతను అడిగితే అది మాత్రం నా వల్ల కాదు అంటోంది. ఐటమ్ సాంగ్స్ చేయాలంటే మంచి డాన్సర్ అయి ఉండాలని, తనకంత సామర్థ్యం లేదు కాబట్టి ఆ పాటలు చేయనని తేల్చి చెప్పేసింది సమంత. నేను ఇప్పటిదాకా ఏ పాటల్లోనూ సరిగా డాన్స్ చేయలేదు. కొన్నిసార్లు డాన్స్ వేయకుండా ఊరికే అలా నడిచేస్తుంటా. కాబట్టి నేను ఐటమ్ సాంగ్స్ కు పనికిరాను. ఏదైనా కాన్సెప్ట్ సాంగ్స్ అయితే ఓకే అని చెప్పింది సమంత. పనిలో పనిగా తమన్నా చాలా గొప్ప డాన్సర్ అని కూడా కితాబిచ్చేసింది. మరి అనుష్క, త్రిష తరహాలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తారా అని అడిగితే ఓ సినిమా హీరో ఓరియంటెడా, హీరోయిన్ ఓరియంటెడా అని ఆలోచించను. కంటెంటే నా దృష్టిలో కింగ్. కథ నచ్చితే ఎలాంటి సినిమా అయినా చేస్తా. పర్టికులర్ గా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలని లేదు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయాలన్నది నా కోరిక. అందుకే కన్నడలో రాబోతున్న U10 సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నాను. దీని దర్శకుడు పవన్ కుమార్ తీసిన తొలి సినిమా లూసియా కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మే. U10 మూవీని తెలుగు, తమిళ భాషలో చేయాలనుకుంటున్నాను అని చెప్పింది సమంత. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి. నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నాం.